మావోయిస్టు పార్టీ చరిత్రలో డిసెంబర్ 2 దుర్దినం. ఉద్యమ వీరులను కోల్పోయిన కన్నీటి దినం. నల్ల ఆదిరెడ్డి, సంతోష్ రెడ్డి, శీలం నరేష్ లాంటి ముఖ్య నాయకులను కోల్పోయి యావత్ మావోయిస్టు పార్టీ దుఃఖసాగరంలో మునిగింది. ఇలాంటి దెబ్బలు ఆ పార్టీకి ఎన్నో తగిలాయి. శ్రీకాకుళంలో వెంపటాపు సత్యం, ఆదిబట్ల కైలాసం, పంచాయతీ కృష్ణమూర్తి ముగ్గురు ఒకేసారి ఎన్కౌంటర్లో మరణించారు. గిరాయిపల్లి ఎన్కౌంటర్లో మురళీమోహన్ రెడ్డి, ఆనందరావు లాంటి వారు కన్నుమూశారు. ఇలాంటి ఒక్కో సంఘటన మావోయిస్టు పార్టీని కురిపివేసింది. కొయ్యూరు ఎన్కౌంటర్ మృతులను బెంగళూరు నుంచి తెచ్చి కాల్చి చంపారని అప్పట్లో పార్టీ ఆరోపించింది. కొయ్యూరు ఎన్కౌంటర్ ఇన్ఫార్మర్ గోవిందరెడ్డి ఇప్పటికీ జాడలేరు. కొయ్యూరు అమరులను తలుస్తూ ప్రతి ఏటా డిసెంబర్ 2 నుండి వారం రోజుల పాటు అమరవీరుల వారోత్సవాలను పీపుల్స్ వార్ ఇప్పటికీ మావోయిస్టు పార్టీ దేశవ్యాప్తంగా నిర్వహిస్తుంది. అమరవీరుల వర్ధంతి సభలను విజయవంతం చేయాల్సిందిగా మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. దానికి సంబంధించిన వివరాలు వినండి. ఇతర ప్రాంతాలకు చెందిన వారి కోసం నల్ల ఆదిరెడ్డి, ఎర్రం సంతోష్ రెడ్డి, శీలం నరేష్ ఎన్కౌంటర్ జరిగిన కొయ్యూరు అటవీ ప్రాంతాన్ని, రోడ్డు మార్గాన్ని చూపించడం జరుగుతుంది. ఆ ప్రాంతాన్ని మీ అందరి కోసం. డిసెంబర్ 2 నుండి 8 వరకు రాష్ట్ర వ్యాప్తంగా విప్లవోత్సాహంతో జరుపుకోండి. వర్గ పోరాటంలో గెరిల్లా యుద్ధంలో భాగస్వామ్యం కండి. తెలంగాణ రాష్ట్ర కమిటీ, భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు పిలుపు. శత్రువు కొనసాగిస్తున్న విప్లవ ప్రతిఘూతక సూరజ్ కుండ్ వ్యూహాత్మక దాడిని ఓడించండి. డిసెంబర్ 2 అనగానే ప్రజల రాజ్యాధికారం కోసం విప్లవ ప్రజలు చేత బానిస ప్రజా ఆయుధం, ప్రజా విముక్తి, గెరిల్లా సైన్యం ఆవిర్భవ దినం యాదికొస్తుంది. దోపిడీ అణిచివేతల నుండి, శత్రువు చేస్తున్న విధ్వంసం నుండి, ప్రజల మాన ప్రాణ ఆస్తులను కాపాడడానికి, దోపిడీ బానిసత్వం నుండి ప్రజలను విముక్తి చేయడానికి చేసిన సాహసోపేత ఘటనలు, విజయాలు గుర్తుకొస్తాయి. ఈ డిసెంబర్ 2 నాటికి మనకు 23 ఏళ్లు నిండుతాయి. 23వ ఏటా డిసెంబర్ 2 నుండి 8 వరకు అటవీ మైదాన పట్టణ ప్రాంతాల్లో వార్షిక సంబరాలు విప్లవోత్సాహంతో ఘనంగా జరుపుకోవాలని తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపునిస్తుంది. గత సంవత్సర కాలంగా విప్లవ ప్రతిఘూతక సూరజ్ కుండ్ వ్యూహాత్మక దాడిలో భాగంగా శత్రువు మన పార్టీపై, ప్రజలపై చేసిన దాడుల నుండి కాపాడడానికి శత్రువు బలగాలను సాహసోపేతంగా ప్రతిఘటిస్తూ అణువులు బాసిన వీర గెరిల్లాకు బూటకపు ఎన్కౌంటర్లో, విద్రోహాల్లో, దుర్ఘటనల్లో, అనారోగ్యాలతో అణువులు బాసిన అమరవీరులందరికీ ప్రజలకు తెలంగాణ రాష్ట్ర కమిటీ తలవంచి వినమ్రంగా విప్లవ జోహార్లు అర్పిస్తుంది. 5 దశాబ్దాల సాయుధ పోరాట సామాజిక చరిత్రను తెలంగాణ ప్రజలు ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. గడి భూస్వామ్య పదగట్టల కింద పడి నలిగిన దశలో జనం వారిపై కసితో దున్నే వారికి భూమి నినాదంతో, భూమి కోసం, ప్రజా విముక్తి కోసం ప్రజల్లో ఉప్పొంగించిన ఉద్రేకం పీడిత రైతాంగాన్ని సాయుధుల్ని చేసి రైతాంగ సాయుధ పోరాటాన్ని నడిపించి ఈనాడు కాసింత భూమి లభించి తిండి, బట్ట, నీడ దొరుకుతుందంటే ఉరకలెత్తించిన భూస్వామ్య వ్యతిరేక పోరాటాల ఫలితమే. ఆనాడు వర్గ పోరాటంలో రైతాంగం, విద్యార్థుల, కార్మిక వర్గం చూపిన తెగువ నేటికి సాగుతున్న సామ్రాజ్యవాద దళారి నిరంకుశ పెట్టుబడిదారులు భూస్వామ్య వ్యతిరేక పోరాటాలను నడుపుతూ తొలితరం నుండి నేటి విప్లవకారుల వరకు కేంద్ర కమిటీ, పోలిట్ బ్యూరో సభ్యుడు కామ్రేడ్ కటకం సుదర్శన్, కామ్రేడ్ అనిత, కామ్రేడ్ రాజేష్, కామ్రేడ్ అశోక్, మాచర్ల లక్ష్మి, మాచర్ల పోచన్న, దాడి రాజన్న త్యాగాల వర్గ పోరాటానికి సజీవ సంతకం. వారి ఆదర్శాలను పుణికిపుచ్చుకొని త్యాగాల వారసత్వాన్ని కొనసాగించాలని తెలంగాణ విప్లవ ప్రజలకు మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపునిస్తున్నాం. నేడు అణిచివేత, దోపిడీ రూపాలు పార్లమెంటు ప్రజాస్వామ్యం పేరుతో చట్టం ముసుగులో కొనసాగుతున్నాయి. దోపిడీ దొంగలంతా పార్లమెంటు వ్యవస్థలో గుమిగూడి దోపిడీని చట్టబద్ధం చేసి దేశాన్ని అమ్మడానికి ప్రపంచ పటాన్ని ముందు పెట్టుకుంటున్నారు. దీన్నే దేశ అభివృద్ధి అంటున్నారు. ప్రజలను నమ్మించడానికి ప్రైవేటీకరణ, ఉద్యోగ ఉపాధి కల్పన అంటున్నారు. వ్యవసాయానికి పెద్దపీట వేస్తామని అంటున్నారు. వాస్తవానికి తెలంగాణలో దోపిడీ పాలక ప్రభుత్వం బీఆర్ఎస్ అనుసరిస్తున్న కార్పొరేటరీకరణ విధానాల వలన వ్యవసాయ రంగం సంక్షోభంలో పడింది. రైతులు వ్యవసాయ భూములను కోల్పోతున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేట్ పరమవుతున్నాయి. తద్వారా ఉన్న ఉద్యోగాలు ఊడిపోతున్నాయి. నిరుద్యోగం లక్షల్లో పెరిగింది. మహిళలపై హత్యలు, అత్యాచారాలు పెరిగాయి. దళితులపై దాడులు, అణిచివేత, అవమానాలు పెరిగాయి. ఆదివాసులు, జల్, జంగల్, జమీన్ సర్వ అధికారులు కోల్పోతున్నారు. మత మైనారిటీలపై బ్రాహ్మణీయ, హిందుత్వ ఫాసిస్ట్ దాడులు కొనసాగుతున్నాయి. అన్ని సెక్షన్ల ప్రజల్లో సామాజిక, ఆర్థిక, రాజకీయ అసమానతలు పెరిగాయి. ఆకలి, దారిద్ర్యం పెరిగింది. ఫలితంగా తెలంగాణలో వర్గ వైరుధ్యాలు పెరుగుతున్నాయి. అన్ని రంగాల సెక్షన్ల ప్రజలు సామ్రాజ్యవాద, దళారి నిరంకుశ పెట్టుబడిదారి భూస్వామ్య వర్గాలకు వ్యతిరేకంగా
వర్గ పోరాటాలు క్రమంగా నిస్పృతంగా పెరుగుతున్నాయి. రైతాంగం పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించమని, ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పరచమని, పంట నష్టానికి బీమా కల్పించమని, ఎరువులు కల్పించమని పోరాడుతున్నారు. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించమని, పర్మనెంట్ చేయమని, జీతాలు పెంచమని సింగరేణి ఆర్టీసీ కార్మికులే కాదు అన్ని రంగాల కార్మికులు, నిరుద్యోగులు, విద్యోగులు, అంగన్వాడీ కార్యకర్తలు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ బేసిక్ ఉద్యోగులు సమరశీల పోరాటాలు చేస్తున్నారు. మహిళలు, దళితులు, ఆదివాసులు సామాజిక వివక్షకు, దోపిడీ అణిచివేతలకు, అవమానాలకు, హత్యలకు, అత్యాచారాలకు, ఆదివాసులను అడవుల నుండి బేదాకల్ చేసి హరితాహారంకు వ్యతిరేకంగా పోడు భూముల రక్షణ కోసం రాజ్యాంగం కల్పించిన చట్టాలు, హక్కులు అమలు కోసం పోరాడుతూనే జల్ జంగల్ జమీన్ తమ అస్తిత్వ, అస్మిత, ఆత్మగౌరవం కోసం నిరంతరం పోరాటాలు చేస్తున్నారు. అన్ని వర్గాల పోరాటాల్లో మహిళలే ముందు వరుసలో ఉంటున్నారు. ఈ ప్రజా పునాదిపై ఆధారపడి పార్టీ ఐక్య సంఘటనల సంఘటితీకరణ కృషి కొనసాగుతుంది. అయితే ప్రజా పోరాటాలకు నాయకత్వం వహిస్తున్న మావోయిస్టు పార్టీ ఉద్యమము దేశాన్ని హిందూ రాజ్యంగా మార్చడానికి, సామ్రాజ్యవాద ప్రపంచీకరణ చేయడానికి ప్రధాన అడ్డంకిగా ఉండడంతో విప్లవోద్యమ నిర్మూలనపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్ఎస్ఎస్, బీజేపీ, బీఆర్ఎస్ కూటమి సంయుక్తంగా ఈ దాడిని కొనసాగిస్తున్నాయి. 2022 అక్టోబర్ నుండి విప్లవ ప్రతికూతక సూరజ్ కుండ్ వ్యూహాత్మక దాడి దేశవ్యాప్తంగా కొనసాగుతుంది. ఇందులో కులాందారి మావోయిస్టు, అర్బన్ నక్సలైట్ పేరుతో ప్రజాస్వామిక మేధావులపై, సామాజిక కార్యకర్తలపై పట్టణ మైదాన ప్రాంతాల్లో తీవ్రమైన దాడులు కొనసాగుతున్నాయి. ఈ దాడిని సమస్త ప్రజలు ఐక్యమై ఓడించడానికి వర్గ పోరాటాన్ని తీవ్రం చేయాల్సిన అవసరం ఉంది. కనుక ప్రజలు సంఘటితీకరణ కోసం కృషి చేయడం మన ముందున్న తక్షణ కర్తవ్యం. దోపిడీ పాలకులు మన దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా వర్ణిస్తున్నారు. కానీ మనం అప్పుల్లో ఉన్నట్లుగానే మన దేశం రాష్ట్రం కూడా అప్పుల్లో ఉంది. దేశ సంపద అంబానీ, ఆదానీ, మోదీ, కేసీఆర్, కేటీఆర్, మెగా, కృష్ణారెడ్డి, మురళి, దివి కుటుంబం, పిచ్చిరెడ్డి, కృష్ణారెడ్డి, పద సారథి రెడ్డి కుటుంబం, రామ్ ప్రసాద్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి కుటుంబం, మైహోం రామేశ్వరరావు లాంటి కొద్దిమంది దోపిడీదారులు చేతుల్లో పొగపడి ఉండగా జీవితాంతం కష్టపడి దారిద్ర్యాన్ని అనుభవిస్తూ దినదినం గండంగా అన్నట్లు కాలం వెల్లదీస్తున్న వాళ్ళు కోట్లల్లో ఉన్నారు. కుబేరులు అనుభవిస్తున్న సంపదంతా వాళ్ళు కష్టపడి సంపాదించింది కాదు. శ్రామికులు తమ జీవిత కాలమంతా కష్టపడి సృష్టించిన సంపద. మానవ శ్రమను, ప్రజాధనాన్ని, ప్రకృతి వనరులు అక్రమంగా కొల్లగట్టడం మూలంగా కుబేరులుగా మారారు. వీరి ప్రయోజనాల కోసం పాలకులు అమలు చేస్తున్న విధానాల వలన గత కొద్ది సంవత్సరాలుగా ప్రపంచ పెట్టుబడి సామ్రాజ్యవాద వ్యవస్థ ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక, పర్యావరణ, ఆహార, ఇంధన, వలస తదితర వ్యవస్థలు తీవ్రమైన సంక్షోభంలో కూరుకుపోయి ఉన్నాయి. ఈ సంక్షోభాలకు కారణం పెట్టుబడిదారీ సామ్రాజ్యవాద వ్యవస్థ అనువరిస్తున్న ఆర్థిక, రాజకీయ విధానాలే. అందుకే ప్రజలారా వ్యవసాయ రంగాన్ని, భూములను కాపాడుకోవడం కోసం సాయుధ రైతాంగ పోరాటాలకు సిద్ధం కావాలి. కేంద్ర ప్రభుత్వం జాతీయ విద్యా విధానం పేరుతో చేస్తున్న కార్పొరేటరీకరణ, కాషాయీకరణకు వ్యతిరేకంగా శాస్త్రీయ విద్యా విధానం అమలు కోసం విద్యార్థులంతా మిలిటెంట్ పోరాటాలు చేపట్టాలి. దేశ పారిశ్రామిక, సేవా రంగాలన్నింటినీ, అసంఘటిత రంగాన్ని కార్పొరేటరీకరించడానికి వ్యతిరేకంగా సంఘటిత, అసంఘటిత కార్మికులు, చిన్న, మధ్య తరహా పెట్టుబడిదారులు, చిన్న వ్యాపారులంతా సమైకంగా పోరాడాలి. అడవుల కార్పొరేటరీకరణకు చట్టబద్ధం చేసిన అటవీ సంరక్షణ చట్టం 2023 రద్దై జల్ జంగల్ జమాన్ పై సర్వాధికారం కోసం, తమ అస్తిత్వం, అస్మిత, ఆత్మగౌరవం కోసం పోరాడాలి. పౌర సమాజంలో పౌర హక్కులు కాలరాయబడ్డాయి. వాటి పరిరక్షణ కోసం మేధావులు, ప్రజాస్వామికవాదులు, ప్రజలు కదిలి ఉద్యమాలు చేపట్టాలి. దళితులు, మహిళలు, మత మైనారిటీలు, ఆయా సెక్షన్ల ప్రజలు ఎదుర్కొంటున్న మౌలిక సమస్యల పరిష్కారానికి అన్ని వర్గాల ప్రజలు కలిసికట్టుగా ఉద్యమాలు చేపట్టాలి. సమాజ మార్పు కోసం సాగుతున్న విప్లవంలో భాగస్వామ్యం కావాలి. పీడిత ప్రజల విముక్తి కోసం దీర్ఘకాలిక ప్రజాయుద్ధ పంతాలో నిస్వార్థంగా పనిచేస్తూ వీరమరణం పొందిన వీర గెరిల్లా యోధుల ఆదర్శాలతో, దృఢ సంకల్పంతో వర్గ పోరాటాన్ని, గెరిల్లా యుద్ధాన్ని విస్తృతం, తీవ్రతం చేయడంలో పీడిత ప్రజలంతా భాగస్వామ్యం కావాల్సిందిగా పిలుపునిస్తున్నాం. ఇట్లు భారత కమ్యూనిస్టు పార్టీ, మావోయిస్టు పార్టీ, తెలంగాణ రాష్ట్ర కమిటీ.